పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం 40 రోజుల మౌన ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం. ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. ఆయన నుంచి మనం ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం 40 రోజుల ధ్యాన మౌన అనుభవాల గురించి తెలుసుకుంటున్నాం. మీరు చిన్నప్పుడు 10th క్లాస్లో ఒక మండల దీక్ష కింద ఈ ధ్యానం చేపట్టారు. సో ఆ టైంలో మీకు ఎలాంటి అనుభవాలు వచ్చాయి అన్నది మాతో షేర్ చేసుకుంటారా? ఈ అనుభవాలను షేర్ చేసుకోవడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. 40 days మెడిటేషన్ చేయాలి అని చాలా రోజుల నుంచి తలంపు. ఓకే. చిన్నప్పుడు అంటే ఫస్ట్లో ధ్యానం కుదిరేది కాదు. ఓకే. ధ్యానం ఎందుకు కుదరట్లేదని ఆలోచించా. కూర్చుంటే ఆలోచనలు వచ్చేవి. ఎందుకు ఇన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు నేను ధ్యానం చేయలేకపోతున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళు. ఓకే. నేను 10 నిమిషాలు కూడా ధ్యానం చేసేవాడిని కాదు. చాలా పట్టుదలగా వెళ్తా ధ్యానం చేయాలని. ఓకే. స్కూల్ అయిపోతూనే ఇంటికి వెళ్ళడం, ఫ్రెష్ అప్ అయిపోవడం, ధ్యాన కేంద్రానికి రావడం, సైకిల్ వేసుకొని వచ్చి 1 hour ఖచ్చితంగా మెడిటేషన్ ఉంటుంది. ఈవినింగ్ సిన్సియర్గా కూర్చుంటా. ఒక 5 నిమిషాలు అయితేనే నాకేమో గంట అయింది అనిపించేది. గంట అయిపోయిందేమో అనిపించేది. ఓకే. 5 నిమిషాలకే కళ్ళు తెరిచి చూస్తే అది 5 నిమిషాలే ఉంటుంది. ఇది 5 నిమిషాలే అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటా. మళ్ళీ కళ్ళు తెరుస్తా గంట అయిపోయిందేమో అని. అదేమో 5 నిమిషాలే ఉంటుంది మళ్ళీ. అంటే మొత్తం కలిపితే 10 నిమిషాలు ఉంటుంది. ఓకే. నేనేం చేస్తానంటే ధ్యాన కేంద్రం అనేది ఒక పెద్ద రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది. దాని లోపల ఓకే. ఎక్కడ? తాడిపత్రిలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఓకే. బస్ స్టాండ్కి ఎదురుగా. నేనేం చేస్తానంటే అందరికన్నా ముందు పోయి కూర్చుందాం. ఫస్ట్లో కూర్చుంటే నా తర్వాత చాలా మంది కూర్చుంటారు కదా, వెనక్కి రావడం కుదరదు అని నన్ను నేను నిర్బంధించుకుంటా. నేనే పోయి కూర్చుంటా. ఓకే. ఆడొక గడియారం ఉంటుంది. ఆ గడియారం సౌండ్ తప్ప ఇంకా నాకేం తెలిసేది కాదు. పొద్దుసుమానం మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితేనే మళ్ళీ లేచి అంటే కళ్ళు తెరిచి మళ్ళీ గడియారం వంక చూడడం. ఓకే. ఇట్లా నరకం అనిపించేది. ధ్యానం కుదిరేది కాదు. అప్పుడు అసలు నాకు ధ్యానం ఎందుకు కుదరట్లేదని ఆలోచించా. ఎందుకంటే విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి. ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించా. ఆలోచనలు రావడం వల్లే కదా ఓకే ధ్యానం కుదరడం లేదు. అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించా. నేను ఈ ఆలోచనలు ఏ టైప్ ఆలోచనలు నా లోపల ఉన్నాయని ఆలోచించా అప్పట్లో. ఓకే. ఆల్వేస్ ఒక ఫియర్ బేస్డ్ థాట్స్ అనేవి నా లోపల ఉన్నాయని అర్థమైంది. నాకు ఐడెంటిఫై చేశాను. ఓకే. ఫియర్ బేస్డ్ థాట్స్ ఉన్నాయని. అసలు ఈ ఫియర్ బేస్డ్ థాట్స్ నా లోపలికి ఎందుకు వచ్చాయని ఆలోచించా. చిన్నప్పుడు మనకు చేయబడినటువంటి ప్రోగ్రామింగ్. ఓకే. ఈ ఆలోచనలను ఏ విధంగా మనం వీటి నుంచి ఒక న్యూట్రల్ స్టేట్లో ఉండేటువంటి స్థితి ఎలా ఉండాలి అనేటువంటిది మనకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించలే. దానివల్ల ఏమైపోయింది, ప్రతి దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ప్రతి దాని గురించి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆలోచిస్తూ ఉంటాం. దానికి తోడు ఎన్నో రకాల ఆలోచనలు వాడందట అవే మన ప్రమేయం లేకుండానే వచ్చేస్తుంటాయి. దీన్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశానో దీని నుంచి బయట పడడం ఎలా. ఫియర్ఫుల్ థాట్స్ ఉన్నాయి. ఈ ఫియర్ఫుల్ థాట్స్ నుంచి మనం బయటపడడం ఎలా అని ఆలోచించా. అంటే ఆ విజ్డమ్ కావాలి. ఆ భయం నుంచి భయరహితంగా ఉండడానికి, ఆ భయం నుంచి బయటపడడానికి కావాల్సిన విజ్డమ్ని నాకు నేను ఇచ్చుకోవాలి. ఓకే. సరే, నాకు ఏమేమి భయాలు ఉన్నాయని ఆలోచించా. నాకు చీకటి అంటే భయం చాలా. ఓకే. చిన్నప్పుడు శ్మశానం అంటే అసలు పిచ్చ భయం. దయ్యాలు వచ్చి పట్టుకెళ్ళిపోతాయేమో అని. భూతాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు. తర్వాత ఒంటరిగా ఉండాలంటే భయం. అంటే ఏమవుతుందో అని. కరెక్ట్. చిన్నప్పుడు ఇలా చాలా భయాలు ఉండేవి నాకు. ప్రతిదానికి అభద్రతా భావం ఉండేది. సో బయటికి వెళ్ళిపోతే సైకిల్ తొక్కుతున్నప్పుడు ఏదైనా లారీ బస్సు వచ్చి కొట్టేస్తే నేను చచ్చిపోతే ఇట్లా చావు భయం చాలా ఉండేది. ఓకే. ఇట్లా రకరకాల భయాలు ఉండేవి. మెయిన్ ఫియర్ ఎక్కువ ఆపరేట్ అయ్యేది. సో వీటన్నిటికీ కావాల్సిన విజ్డమ్ ఫస్ట్ మనం ఇవ్వాలని అర్థమైంది నాకు. ఓకే. అసలు ఈ భయం ఏంటి, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఎందువలన వస్తుంది, ఇట్లాంటి ఎమోషన్స్ నా లోపల ఇంత అలజడిని ఎందుకు సృష్టిస్తున్నాయి, దానికి సంబంధించిన బుక్స్ చదవడం మొదలుపెట్టా. ఆత్మాయనం అన్నటువంటి ఒకే ఒక పుస్తకం నా లోపల అసలు ఫియర్ అనేది మూలాల్లో నుంచి లేకోకుండా తీసేసింది. వావ్. ఇంకా నాకు భయం అనేది పోయింది.
ఉమ్. నేను ఏ శ్మశానం అంటే భయపడేవాడినో అదే శ్మశానంలో పోయి ఆ హాయిగా ధ్యానం చేసేవాడిని గంటలు గంటలు. ఓ ఓకే. ఫ్రెండ్స్ అందరు కలవడానికి ఆ, ఒక అడ్డాలాగా. ఆ, ఏ చాయ్ షాపుల దగ్గరనో ఏ హోటల్ దగ్గరనో కలుస్తారు కదా, ఎస్. మా అడ్డా అనమాట అది శ్మశానం. తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఓకే. ఆ శ్మశానం అనేది మా అడ్డా అయిపోయింది. పోవడం, కూర్చోవడం, హాయిగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం. ఆనే కబుర్లు చెప్పుకుంటుంటాం. ఓకే. ఓ బరువు మిక్చర్ తీసుకెళ్ళిపోతాము, బరువు మిక్చర్ తినుకుంటూ ఉంటాం ఆ శ్మశానంలో. బాగు. అన్ని అనుభవాలు షేర్ చేసుకుంటాం. అంటే ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చని మీరు కొత్తగా చెప్పారు. నిజం. ఎస్. అంటే మనకి ఏమవుతుందంటే తెలియకపోతే నీకు భయం, ఓకే. తెలిసిన తర్వాత ఇంకా భయం ఉండదు. ఆ భయమే నీకు బలంగా మారుతుంది. ఎస్. ఎప్పుడు కూడా ఉదాహరణకు డ్రైవింగ్ నీకు రానప్పుడు కార్ను నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా ఏదైనా ఒక వెహికల్ వచ్చిందో చాలా భయపడిపోతావు. అవును. ఓకే. అది భయాన్ని తెప్పిస్తుంది, ఎందుకంటే నీకు డ్రైవింగ్ రాదు కాబట్టి. అదే డ్రైవింగ్ వచ్చింది అనుకో, బస్సు ఉన్నా లేకపోతే ఇంకే లారీ ఉన్నా ఊరికే జస్ట్ ఇట్లా టర్న్ తీసుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఎస్. నీ బలహీనత నీ బలంగా మారిపోతుంది అప్పుడు, కరెక్ట్. ఆ విద్య వచ్చిన తర్వాత. సో ఇలా నాకు నేను ఎన్నో రకాల భయాలు కానీ, ఎన్నో రకాల నా పట్ల నాకు ఉన్నటువంటి అభద్రతా భావం కానీ, ఆత్మన్యూనతా భావం కానీ, ఎస్. ఈ అన్నింటి థింగ్స్ని బాగా స్టడీ చేసా. ఫస్ట్ స్టడీ చేసి దానికి కావాల్సిన విజ్డమ్ ఇచ్చా థియారిటికల్గా. ఓకే. అంటే మీరు ఇవన్నీ మీ లోపల ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నారు కదా. అంటే ఈ తెలుసుకోవడం గురించి ఎవరైనా అడిగారా? ఏమైనా సీనియర్ మాస్టర్ని అడగడం కానీ అలా చేశారు, లేకపోతే మీ అంతా మీరే ఈ విషయాలన్నీ చేయాలనేది మీరు తెలుసుకున్నారా? సీనియర్ మాస్టర్స్ని అడిగేవారు. అక్కడ ఓకే. వెంకటరెడ్డి అని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, రంగనాథ్ రెడ్డి గారు అని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, ఓకే. సంజీవ రెడ్డి గారు అని చెప్పేసి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు నాకు బెస్ట్ గైడ్స్ ఇప్పటికీ. ఓకే. ఇప్పటికీ. అప్పుడు వాళ్ళు అన్ని చెప్పేవారు. ఓకే. సో దాని తగిన బుక్స్ చదివేవాడిని బాగా. నేను నాకు ఫస్ట్ బుక్స్ చదవడం బాగా అలవాటు. బుక్స్ చదవడం వల్ల ఏమైపోయింది, నేను ఏదైనా తెలుసుకోవాలన్న ఆలోచన వస్తే తెలుసుకునేవాడిని. ఓకే. అదే పరంపరలో నేను జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ చదివా. చదివినప్పుడు ఆ పక్షి, ఆ బుక్ చదివిన ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సో నాకు ఆ బుక్ చదవగా నాకేమనిపించిందంటే, ఒక పక్షి ఒక ఇంత రియలైజ్ అయ్యింది, ఒక పక్షి ఇంత సాధన చేసింది, ఒక పక్షి సాధన చేసి దాని పర్పస్ ఆఫ్ లైఫ్ను అది రియలైజ్ అయ్యి అది అంత హైట్స్ని అచీవ్ చేసినప్పుడు నేనెందుకు చేయలేను, నేనెందుకు ఆ సాధన నా దగ్గర లేదు, సాధన లోపం అన్నది చాలా ఎక్కువ ఉంది నా లోపల అన్నది అర్థమైపోయింది నాకు. ఓకే. అసలు ధ్యానం కుదురుతుందా కుదరడం లేదా అన్నది సంబంధం లేదు, మనం కూర్చున్నామా లేదా అన్నదే సంబంధం. ఓకే. నాకు ఆ పాయింట్ అర్థమైపోయింది. ఇంకా ధ్యానంలో కూర్చోవడం మొదలుపెట్టా. ఇంకా 5 నిమిషాలు అయిందా 10 నిమిషాలు అయిందా సమస్య లేదు, అసలు కూర్చున్నాం, ఫస్ట్ చూద్దాం దీని అంతు చూద్దాం ఏదో అని చెప్పేసి కూర్చున్నా. బుక్స్ చదవడం ద్వారా ఏ నాలెడ్జ్ అయితే నా లోపలికి వచ్చిందో అంతకు మునుపు ఈ నాలెడ్జ్ లేదు. ఓకే. ఆ సాఫ్ట్వేర్ వేరే, ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసింది లోపలికి. ఈ సాఫ్ట్వేర్ ఏం చేసింది, చక్కగా ధ్యానంలో శరీరాన్ని కూర్చోబెట్టింది. ఈ శరీరం కూర్చుండిపోయింది 1 గంట. ఓకే. ఓకే. 5 నిమిషాలు ధ్యానం చేయలేని స్థితిలో నుంచి 1 గంట సేపు ధ్యానం చేసే స్థితికి వచ్చేసా. దీని తర్వాత వశిష్ఠామృతం చదివా, భగవద్గీత చదివా. అప్పట్లో ధ్యానం శరణం గచ్చామి, ధ్యానంలో నా అంతర్యాత్రలు, పత్రిసార్ తులసి దళం బుక్, పత్రిసార్ ఆడియోస్ ఉండేవి, ఆడియోస్ అన్నీ విన్నా. వాక్క్షేత్రం అనేటువంటిది, అందుకే నేను వాక్క్షేత్రం గురించి ఎప్పుడు మాట్లాడినా నాకు చాలా ట్రెమెండస్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. ఓకే. వాక్క్షేత్రం అనేది ఎప్పుడైతే నేను విన్నానో ఫస్ట్ సారిది, నేను అన్నెసెసరీగా ఎక్కువ మాట్లాడేవాడిని చిన్నప్పుడు. ఓకే. ఎక్కువ మాట్లాడేవాడిని, స్టాప్ చేసేసా, మాట్లాడడమే స్టాప్ చేసేసా. అవసరమైతే నోరిప్పేవాడిని. ఆ ఒక్క దెబ్బతో సాధన పరాకాష్ఠకు వచ్చేసింది. ఎవరికైనా ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలంటే, నువ్వు మాట్లాడడం ఆపాలి ఫస్ట్. నువ్వు మాట్లాడడం ఆపితే నీ లోపల ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. అంతర్గతంగా నువ్వు జర్నీ చేయడానికి అదొక ఫస్ట్ స్టెప్ అనమాట. రెండవది ఏమవుతుందంటే, నీ బాహ్య మౌనం లోపల క్రమక్రమంగా అంతర్మౌనానికి దారితీస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి, న్యూట్రల్ అయిపోతాయి. ఓకే. న్యూట్రల్ అయిపోతాయి. నువ్వు మెడిటేషన్ వద్దు అంటే కూడా కుదురుతుంది. ఓకే. అట్లా నా నోరు స్టాప్ చేసేసిన.
ఈ నోరు ఎప్పుడైతే స్టాప్ చేశానో ధ్యానం ఇంకా బాగా కుదరడం స్టార్ట్ అయింది. ఉమ్, అప్పట్లో నేను 5 నిమిషాలకే లేచి కళ్ళు తెరిచి గంట అయిందేమో అని చూసేవాడిని కదా. ఉమ్, ఇప్పుడు గంట అయినా 2 గంటలైనా నేను కళ్ళు తెరవట్లేదు. ఉమ్. నన్ను ఎవరన్నా లేపితే కోపం వస్తుంది. ఓకే. ఉమ్. ఉమ్, పక్కనే మునులు ధ్యానం చేసేటప్పుడు కమండలం పెట్టుకుంటారు కదా. ఉమ్, నాకేమనిపించేది తెలుసు అప్పట్లో, ఉమ్, ఎవరన్నా నన్ను వచ్చి లే అని ఇట్లా లేపినారు అనుకో, ఆ. కమండలంలో నీళ్లు తీసుకుని వెంటనే శపించాలా అంత కోపం వచ్చేది. ఓకే. అంటే అంత తన్మయత్వంలో ఉండేవాడిని. ఓకే. ఆనందం అంత అంత అద్భుతంగా ఉంటుంది ధ్యానంలో గనక. ఒక్కసారి ఆ ఆనందానికి అలవాటు పడితే ఎస్. అది డ్రగ్స్ ఇవన్నీ అంటారు కదా, అవును. ఇది తీసుకుంటే ఒకలాంటి మత్తు వస్తుంది అని చెప్తారు కదా. అవును. అలాంటివి 1,00,000 రెట్లు ఎక్కువ మత్తు ఉంటుంది దాంట్లో. ధ్యానంలో ఉండేటువంటి మత్తుకు అలవాటు పడితే ఉమ్, ఈ బయట మత్తులు దేనికి సరిపోవు అవి. ఉమ్, నేను అనుకునేవాడిని ఉమ్, చిన్నప్పుడు ఒక యోగాత్మకత బుక్ చదివా. ఓకే. అండ్ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ స్వామి రామ, ఉమ్, హిమాలయ యోగులతో జీవనం అవును. స్వామి రామ అని బుక్ చదివా. ఎస్. అమ్మ బాబోయ్, వీళ్ళు ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు ధ్యానం ఎట్లా చేస్తారు అనుకునేవాడిని. ఉమ్, అంటే నీకు ఆనందం ముందర ఇంకా ఈ భౌతికమైనటువంటి ప్రతిదీ వెంట్రుకతో సమానంగా కనబడుతుంది నిజంగా చెప్పాలంటే. ఓకే. నేను ఈరోజు ఇలా ఇక్కడ ఉంటాను అని ఎప్పుడు అనుకోలే నేను. ఉమ్, చిన్నప్పుడు నేను 100% హిమాలయాస్కి వెళ్ళిపోతాను, హిమాలయాల్లోనే ఉండిపోతాను అనిపించేది నాకు. ఎందుకంటే పర్మనెంట్ ఏందో తెలిసిపోయింది. ఉమ్, నీకు అనుభవపూర్వకంగా లోపల ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఎస్. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని మనం దాని టేస్ట్ ఎప్పుడైతే చూసామో ఉమ్, ఇంకా మిగతావి నథింగ్ అనమాట. అవి ఇంకా ఏమీ అనిపించదు దాని మీద. ఓకే. ఇంకా దాని మీద ఏముంటుంది, ఏం చేయాలనిపిస్తుంది దానికి. ఉమ్, అవును. ఫుడ్ తినాలనిపించేది కాదు. ఆల్వేస్ ధ్యాస అంతా ఇంటర్నల్గా కళ్ళు మూసుకొని ఒకలాంటి తన్మయత్వంలో ఉండిపోయేవాడిని. ఉమ్, రోజు స్కూల్కి వెళ్ళాలి, నాకేం స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు, ఉమ్, ధ్యానం చేయాలనిపించేది. ఉమ్, అట్లా 9th క్లాస్లో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. 9th క్లాస్లో అయిపోయిన తర్వాత 10th క్లాస్కి వెళ్ళిపోయాను నేను. ఉమ్, ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. ఉమ్, ధ్యానం వల్ల 7th క్లాస్లో ఫెయిల్ అయిన 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి. ఎస్. ఓకే, 74% మార్కులతో పాస్ అయిపోయాను. ఉమ్, ఈ 10th క్లాస్ హాలిడేస్లో 40 డేస్ మెడిటేషన్ చేశాను. ఎస్. ఈ 40 డేస్కి ముందు ఇదంతా బేసిక్, ఇదంతా ఉమ్, అంటే ఏం జరిగింది దాని వెనుక అంతా. ఉమ్, నేను ఈ 40 డేస్ కోసం హేగర్లీ వెయిట్ చేస్తున్నా. ఓకే. ఎప్పుడెప్పుడు చేయాలా అని కొత్తలు ఆడిపోతున్నా లోపల. ఉమ్, సమయం రానే వచ్చింది. హాయిగా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఉమ్, ఓ 40 రోజులు ధ్యానం చేద్దాం అనుకుంటున్నా, ఉమ్, ఇంటికి రాను. ఓకే. ధ్యాన కేంద్రంలో స్నానం చేసేవాడిని, ఉహుం, ధ్యాన కేంద్రంలో ఉండేటోడిని. ఓకే. 40 రోజులు మౌనం. ఉమ్, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం ముక్క అర్థం కాల, ఎందుకంటే వాళ్ళకి ధ్యానం తెలియదు. ఇంకా ధ్యానంలో కూర్చున్నా. ఉమ్, సో ఫస్ట్లో ఒక 4 అవర్స్ ధ్యానం చేసేవాడిని. ఉమ్, ఫస్ట్ ఒక 1 వీక్ ఉమ్, 4 అవర్స్ టు 8 అవర్స్కి వచ్చింది. ఉమ్, సెకండ్ వీక్ వచ్చేసరికి 4 అవర్స్ 8 అవర్స్ది. ఉమ్, నెక్స్ట్ స్టేజ్లో దాదాపు అది సెకండ్ వీక్ వచ్చేసరికి ఒక 10 గంటల వరకు వచ్చేసింది. ఓకే. ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి 15 గంటలకు వచ్చింది. ఉమ్, ఫోర్త్ వీక్ వచ్చేసరికి 20 గంటలకు వచ్చింది. ఓకే. లాస్ట్ 10 డేస్ ఉమ్, దాదాపు 22 గంటలు ఒకసారి కూర్చుంటే అలా కూర్చుండిపోవడమే. ఇంకా ఉమ్, అంటే అది ఎంత తీవ్రతతో ఉండేదంటే, ఉమ్, అది ఎంత ఆనందాన్ని ఇచ్చేదంటే ఎస్. దాన్ని అనుభవించాలే తప్ప ఇది ఇలా ఉండేది అని చెప్తే దాని యొక్క వాల్యూ తగ్గించిన అవుతానేమో అనిపించేది నాకు. ఓకే. అంత అద్భుతంగా ఉండేది. Hmm. ఆ టైంలో అనిపించేది కాదు ఫస్ట్. అంటే ఈ ధ్యానం మీరు కంటిన్యూస్గా డీప్గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంటే ఎలాగ బ్లాంక్ స్టేట్లో ఉండేవారా, లేకపోతే ఏమైనా విజన్స్ కనిపించడం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమైనా వచ్చాయా? ఫస్ట్లో ఉమ్, శరీరం తేలిక అవ్వడం, ఉమ్, ఓకే, అంటే ఇంకేం ఉండదు, అసలు నేను లేననే ఫీలింగ్ ఉండేది. ఉమ్, ఒక్కొక్కసారి చాలా ఏదో ఒక పెద్ద కొండను తీసుకొచ్చి నా మీద పెడితే ఎట్లుండేదో అట్లుండేది. అంత బరువుగా ఉండేది. ఓకే. తర్వాత నేనే ఒక పెద్ద బండరాయి అయిపోయినట్లు, నేనే ఒక పెద్ద కొండ అయిపోయినట్లు ఉమ్, ఒక వెయిట్ ఫీల్ అయ్యేవాడిని నేను. ఓకే. తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మొత్తం ఎంటైర్ యూనివర్స్ అంతా ఆక్యుపై అయిపోయినట్లు. ఉమ్, ఒక మనిషి ఇలా ధ్యాన ముద్రలో కూర్చుంటే, ఉమ్, ఈ ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు మొత్తం ఎంటైర్ విశ్వం అంతా, యూనివర్స్ అంతా ఆ మనిషిలో ఉంటే ఎలా ఉంటుంది ఉమ్, అలా ఉండేది. ఓకే. ఇది కొన్ని గంటల పాటు ఉండేది ఆ అనుభవం. ఉమ్, ఎన్నో రకాల గ్రహాలు ఈ నుదిటిలో నుంచి బయటికి వెళ్తూ ఉండడం, లోపలికి రావడం, బయటికి వెళ్తూ ఉండడం, లోపలికి రావడం, ఈ యొక్క గ్రహాలన్నీ సృష్టి అంతా జరుగుతూ ఉన్నట్లు అనిపించడం, ఉమ్,
మొత్తం ఎంటైర్ మన లోపలనే ఆ యూనివర్స్ ఉంది, మనమే ఆ యూనివర్స్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ని లాస్ట్ ఒక 15 days ఆ తన్మయత్వంలో ఉన్నా నేను. ఓకే. తర్వాత థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్, గొప్ప గొప్ప అనుభవాలు. ఈ థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నప్పుడు ఆ ఆనందం వర్ణించలేం. ఓకే. ఎంతోమంది గురువుల్ని చూసేవాడిని, ఆ గురువుల యొక్క మెసేజెస్ రాసుకునేవాడిని. ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు, ఆ మెసేజెస్ అన్నీ రాసేవాడిని. అచ్చా, అంటే ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత ఓకే. అవి రాసేసి మళ్ళీ కూర్చునేవాడిని. ఎవరన్నా ఏదన్నా వస్తే వాళ్ళు ఎవరో తెలియదు నాకు, ఆ మాస్టర్ పేరు అంతకుముందు చూసి కూడా ఉండను నేను. అవునవును, కరెక్టే. అట్లాంటి మాస్టర్లు అందరూ కనిపించేవాళ్ళు, వాళ్ళ మెసేజెస్ తీసుకునేవాడిని, రిసీవ్ చేసుకునేవాడిని. అండ్ యాస్ట్రల్ ట్రావెల్ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అప్పట్లోనే మరణం లేని మీరు బుక్ చదివేవాడిని. ఓకే. చదువుతూ దాని యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని. అంతకుముందు సార్ చెప్పిన విజ్డమ్ ఉండేది రాంపా సార్ గురించి. ఓకే. దాన్ని సార్ చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని. విచిత్రమైన అనుభవాలన్నీ. అంటే మనము ఈ అనుభవాలు చెప్పామనుకో చాలామంది నమ్మరు. నేను చిత్ శక్తి విలాసం అని చెప్పేసి స్వామి ముక్తానంద బుక్ చదివా. ఓకే. ఆ బుక్లో ఆయన డీటెయిల్డ్గా ప్రతి ఎక్స్పీరియన్స్ని ఆయన మ్యాక్సిమం రాసుకుంటూ వచ్చాడు. ఆ బుక్ చదివిన తర్వాత బాప్రే ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలు మనవి అని అప్పుడు అర్థమైంది. ఓకే. అంతవరకు కొన్ని ఎలా ఉంటాయంటే కనీసం నమ్మడానికి కూడా నమ్మశక్యంగా ఉండవు అవి. ఓకే. తర్వాత ఆ 40 daysలో అంటే ఫుడ్ లేదు బాడీకి, కంప్లీట్ మౌనం, కంప్లీట్ ధ్యానం. 40 daysలో తినేది మ్యాక్సిమం 2 చపాతి మాత్రం తినేవాళ్ళం. అంటే ఆ 40 daysలో నేను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం నా ఎంటైర్ లైఫ్ని ఒక గొప్ప షిఫ్ట్ చేసేసింది. ఓకే. అప్పటి వరకు భయంతో జీవించేవాడిని, అప్పటి వరకు ఆత్మన్యూనత భావంతో జీవించేవాడిని, అప్పటి వరకు నా లోపల ఎన్నో రకాల అభద్రతా భావంతో ఉండేవాడిని. సో ఇంకా ఈ నెగిటివ్ థింగ్స్ అనేవి లేవు. ఇంకా నోరు తెరిస్తే మిరాక్యులస్గా మాట్లాడడమే. వాక్క్షేత్రం మారిపోయింది. ఓకే. నా సంకల్పాలు మారిపోయాయి. అప్పటి వరకు భౌతిక ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు నా మైండ్లో ఉండేవి. దాని తర్వాత పూర్తిగా నా మైండ్లో నుంచి అవన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఈ భూగ్రహం మీద మనం జీవిస్తున్నాం. ఇట్లాంటి భూగ్రహాల సృష్టి మనం చేసేటువంటి శక్తి స్థాయి కలిగినటువంటి శక్తి మనం, అటువంటి ఆత్మలు మనం అన్నది ఒక రియలైజేషన్. సో ఇంకా ఎప్పుడు ఆల్వేస్ ఇంకా సాధన మీద తప్పించిపోయేవాడిని. అప్పటి నుంచి ఇంకా బుక్కులు చదవడం మొదలుపెట్టా. ఓకే. ఏ బుక్ వస్తే ఆ బుక్ నా సామిరంగా దాన్ని చదవడం, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, దాన్ని చదవడం, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ప్రతి బుక్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ రావడం. ఓకే. ఈ యొక్క క్రమంలో ఒక క్వాంటమ్ లీఫ్ అనుకోవచ్చు ఎంటైర్ లైఫ్ అంతా. దీనికి పునాదంతా 40 daysలో జరిగింది. ఈ 40 daysలో మెయిన్గా ఒక్కొక్కసారి బాగా ధ్యానం కుదిరేది, ఒక్కొక్కసారి ధ్యానం కుదిరేది కాదు. అబ్జర్వ్ చేసేవాడిని ఏం జరుగుతుంది లోపల అని. ఓకే. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో రకాల ఎమోషన్స్, ఎన్నో రకాల థాట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రిగ్గర్ అవుతుంటాయి. అంటే ఎక్కువ డీప్ రూటెడ్గా ఉన్న థాట్స్ అని పైకి వస్తుంటాయి. అంతేకాదు మన పాస్ట్ లైఫ్ సంబంధించిన థింగ్స్ కూడా మనకు ట్రిగ్గర్ అవుతుంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను ఇప్పుడు జస్ట్ అదే అడుగుదాం అనుకున్నా. అంటే మీరు ఈ 40 రోజుల్లో మీ గత జన్మలో చూసుకోగలిగారు. అంటే ఫ్యూచర్ ప్రణాళిక కూడా చూసుకోగలిగాను. ఆ 40 days మెడిటేషన్లోనే ఒక బర్త్లో నేను హిమాలయాల్లో సాధన చేస్తున్నటువంటి బర్త్ని చూశాను. నాకు అందుకే చిన్నప్పటి నుంచి హిమాలయాలు అంటే పిచ్చి. నాకు ఎప్పుడెప్పుడు పారిపోదాం అనిపించేది. కానీ ఇక్కడ వచ్చిన మెసేజ్ వల్లే ఆగాను నేను. నువ్వు నీ గురువుతో హిమాలయాలకు వస్తావు. ఆల్రెడీ గతంలో నువ్వు హిమాలయాల్లో ఉన్నావు. సో ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేయాల్సిన పని స్టూడెంట్స్కి టీచ్ చేయడం మెడిటేషన్. సో ఆ ఒక్క మెసేజ్తోనే ఆగాను నేను. ఓకే. అయితే ఈ పాటికి హిమాలయాస్లో ఉండాల్సిన వాళ్ళు. సో ఇక్కడ నేనేం కన్వే చేస్తున్నానంటే నాకు ఎప్పుడు మెసేజ్ వచ్చిండేది 1999లో మెసేజ్ వచ్చింది. పత్రి సార్ నన్ను తీసుకెళ్ళింది ఎప్పుడు 2009లో. అంటే గురువులు ఇచ్చేటువంటి మెసేజ్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి చూడు. నువ్వు హిమాలయాస్కు ప్రస్తుతానికి
అది నీ ప్రణాళిక కాదు. ప్రస్తుతం ఏం చేయాలి, నువ్వు వచ్చిన ప్రణాళిక ఏంటి, స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడం. ఓకే. నువ్వు ఈ పని చేయాలి, ఉమ్. సరి అయిన సమయంలో నీ గురువు నిన్ను తీసుకొస్తాడు అని చెప్పారు. ఆహా. నార్త్ ఇండియా తిరుగుతూ తిరుగుతూ హిమాలయాస్ దగ్గరలో ఉండేటువంటి ప్లేసెస్ అన్ని తిరిగి వచ్చాం ఉమ్. బై కార్లో ఇదంతా. ఓకే. అప్పుడు రచన గుప్తా మేడం వాళ్ళ ఇన్నోవా కార్ ఇచ్చారు. ఓకే. ఆ కార్లో అంతా తిరిగి వచ్చాం. ఉమ్. సెకండ్ టైం రియల్గా హిమాలయాస్కి వెళ్ళిపోయాం. ఉమ్. అంటే గురువులు చెప్పింది జరగడానికి మధ్యలో 10 సంవత్సరాలు ఉంది గ్యాప్. ఉమ్. అంటే మెయిన్గా ఒక సాధకుడు ఎప్పుడు కూడా ఓర్పు, సహనము, ఈ 2 క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి సాధనలో. ఓకే. చాలామంది ఏదో అనుభవాలు వచ్చాయి వెంటనే మేనిఫెస్ట్ అయిపోతాయి అట్లా. చాలామంది చాలా పప్పులో కాలేస్తుంటారు ఇక్కడ. ఓకే. నెవర్. ఉమ్. ప్రతి దానికి చాలా టైం ఉంటుంది. ఉమ్. అది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఉమ్. సాధనలో మనకు డీవియేషన్స్ ఎన్నో ఉంటాయి. మళ్ళీ ఉమ్. మనల్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్లోకి కూడా వెళ్ళిపోతాం ఒక్కోసారి తెలియకోకుండా. ఉమ్. సో అది వెళ్ళకుండా జాగ్రత్త పడుతుండాలి, ఎప్పుడు గ్రౌండెడ్ అవుతూ ఉండాలి. ఓకే. మనం ఎంతైతే సాధన చేస్తామో మళ్ళీ అంత భౌతికత మీద కూడా మనం అంతే జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ధ్యానం బాగా చేసినప్పుడు ఉమ్. అసలు ఈ ఎంటైర్ ఈ భూగోళమే ఒక వెంట్రుకతో సమానంగా కనపడుతుంది. ఉమ్. అట్లాంటప్పుడు ఇంకా మిగతా అవసరాలు, మనుషులు ఇంకెలా కనపడతారు చూడు. ఉమ్. కాబట్టి ఆల్వేస్ ఆ వరల్డ్ నుంచి ఈ వరల్డ్కి వచ్చింది మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఈ యొక్క ఫిజికల్ బాడీతో ఈ భౌతికతను ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం మనం. ఎస్. ఆ స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి. అంటే ఈ గ్రౌండింగ్ ఉండాలి అంటే మరి ఏం చేస్తే ఆ గ్రౌండింగ్ ఉంటుందంటారు? అంటే మీరు ఈ 15 గంటలు 20 గంటలు మీరు ధ్యానం చేశారు. మీరు అంటే చాలా ఒక లైట్ స్టేట్లో వెళ్ళిపోతారు. తర్వాత భౌతికంగా కూడా ఇవన్నీ మీకు వెంట్రుక అంటే ఇంకా హీనంగా కనిపించాయి. కానీ ఈ భౌతికంగా మళ్ళీ రావాలి అంటే మరి మీరు ఎలాంటి పనులు చేస్తే ఈ బ్యాలెన్స్ చేసుకోగలిగారు? చెప్పులు లేకోకుండా గడ్డిలో భూమి మీద నడవడం. ఉమ్. 2 ఫిజికల్గా వర్క్స్ చేస్తుండాలి. ఉమ్. అందుకే పత్రి సార్ ఏం చేస్తారంటే ఉమ్. మెడిటేటర్లు అందరికీ సర్వీస్ చేయమని చెప్తాడు. ఓకే. పని చేయకోకుండా ఏ వ్యక్తిని ఉంచడు పత్రి సార్. ఉమ్. ఎందుకంటే ఆ పని నిన్ను గ్రౌండింగ్ చేస్తుంది. ఉమ్. భౌతికంగా సేవ చేయాలి. అచ్చా. భౌతికంగా ఈ ఎర్త్కి కనెక్ట్ అయి ఉండేటట్లు అన్ని రకాల మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉమ్. సినిమాలు చూడడం, ఆహా. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎలాగైతే చదువుతామో ఫిజికల్ లైఫ్ సంబంధించిన పుస్తకాలు చదవడం, ఎస్. అండ్ చెప్పులు లేకోకుండా వాక్ చేయడం. ధ్యాన ఇవన్నీ ప్రచారం grounding కూడా చేస్తాయి. దీంట్లోకి వస్తుందంట. ధ్యాన ప్రచారం అన్నది కూడా భౌతికంగా భౌతికంగా మనల్ని ఇక్కడికి బేస్ చేస్తారు. గ్రౌండింగ్ గ్రౌండింగ్ మిస్ చేయకూడదు. ఉమ్. ఇప్పుడు ఎట్లుంటారంటే మనం మెడిటేటర్స్ అందరూ మ్యాక్సిమం పైన ఉండేటువంటి హయ్యర్ చక్రాస్లోనే ఉంటారు. ఎస్. విశుద్ధ ఆజ్ఞ సహస్రారాలో ఉంటారు ప్రతి పిరమిడ్ మాస్టర్. ఉమ్. చాలామంది పిరమిడ్ మాస్టర్స్కి ఈ భౌతికత అన్న దాని మీద ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళ తప్పేం కాదు. ఉమ్. ఎందుకంటే ఇది ఇంకా ఉండాలని అనిపించదు. ఉమ్. ఏ పిరమిడ్ మాస్టర్ ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా అనుకోడు. ఉమ్. ఇది మణిపూర చక్రకు సంబంధించింది. Yes. పవర్, ఉమ్. ఆల్వేస్ ఐ వాంట్ పవర్, ఐ వాంట్ పవర్, ఐ వాంట్ పవర్. ఉమ్. ఏ పిరమిడ్ మాస్టర్కి పవర్ అక్కర్లేదు. ఉమ్. ఈ పవర్ కోరేవాడంతా ఈ చక్రాలు మణిపూరక చక్రాలు ఉండేటోడే. ఉమ్. వాళ్ళకి అరే బాబు నీకు దండం, నీకు పవర్ కావాలా తీసుకో, ఉమ్. నా మటుకు నేను ధ్యానం చేసుకుంటా అంటాడు. ఎస్. స్వాదిష్టాన ఉమ్. ఏ ఎమోషన్లో చిక్కుకోడు ఏ పిరమిడ్ మాస్టర్. ఉమ్. ఆ ఎమోషన్లోంచి రిలీజ్ అయిపోయి వచ్చినవాడు. ఎస్. మూలాధార ఏ బేసిక్ నీడ్స్ కోసం తప్పించేవాడు కాదు. ఉమ్. ఉంటే తింటాడు, లేకపోతే వాడి పడి వాడు చేసుకుంటూ ఉంటాడు. ఉమ్. ఓకే, అట్లా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ చేశారు ఎస్. ఈ భూమి మీద. ఉమ్. అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ఈ కింది చక్రాలలో స్ట్రాంగ్ ఉండరు. ఉమ్. చాలామంది ఎస్. హయ్యర్ చక్రాస్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఉమ్. కానీ ఏ పిరమిడ్ మాస్టర్ అయినా సరే నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే ఉమ్. ఈ హయ్యర్ చక్రాస్ ఎంత ఇంపార్టెంటో లోయర్ చక్రాస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్. అన్నింటిలో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఉమ్. ఆ బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి తత్వం ఉమ్. నాకు ఈ 40 డేస్లో వచ్చేసింది. ఆహా. ఈ 40 డేస్ మెడిటేషన్లో వచ్చింది. ఎస్. అంతకుముందు చాలా హీనంగా కనిపించేది. ఉమ్. ఈ వరల్డే హీనంగా కనిపించేది, భౌతికతే హీనంగా కనిపించేది, ఉమ్. మనుషులు హీనంగా కనిపించేవాళ్ళు. ఉమ్. ఏంట్రా బాబు ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాం ఉమ్. అనిపించేది నాకు ఎప్పుడు. అవును. ఎందుకంటే ఇది చూస్తాం కదా, ఉమ్. ఒక్కసారి ట్రూత్ని రియలైజ్ అయిన తర్వాత నీకు మిగతాది ఏదో రుచించదు. ఎస్. అసలు ఇక్కడ ఉండాలనిపించదు. ఫస్ట్ ఉమ్. బేసిక్ పాయింట్ అది. కరెక్ట్. ఆ అనుభవాలని, ఆ అనుభూతిని పొందిన తర్వాత, ఆ ఎక్స్పీరియన్సెస్ చేసిన తర్వాత, ఆ లైట్ బాడీస్ని మనం ఎక్స్పీరియన్సెస్ చేసిన తర్వాత, ఉమ్. మనలో ఉండేటువంటి రియల్ మన ఒరిజినల్ సెల్ఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఉమ్. మనకి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ అప్పట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు. ఉమ్. నాకు ఆ స్మెల్ చూస్తేనే విరక్తి కలిగి, అప్పటి వరకు నేను భయంకరంగా తిన్నోన్నే. ఉమ్.
అంటే మారిపోయాను, ఇంకా లోపల లేదు. ఎస్. అప్పటి వరకు ఉన్నటువంటి ఆనంద్ వేరు, దాని తర్వాత ఆనంద్ వేరు. ఈ మెడిటేషన్ తర్వాత ఏమైపోయింది, సమూలమైన మార్పులు వచ్చేసాయి. ఎస్. సో ఆ 40 డేస్లో పొందినటువంటి అనుభవాలు ఈ ఎంటైర్ జీవితకాలానికి ఒక పెద్ద ఒక గొప్ప షిఫ్ట్ అన్నమాట. ఓకే. అన్ని రకాల అనుభవాలతో అదొక అద్భుతం. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళని దయచేసి మీరు 40 డేస్ ధ్యానం చేయండి అని చెప్తుంటాను. ధ్యానం కుదరలేదు అని ఎవరైనా చెబితే నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఎస్. ఫస్ట్ నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో. నువ్వు మౌనంగా ఉండు. 2 బుక్స్ చదువు. ఎస్. 3 నువ్వు ధ్యానం వద్దు అంటే చేస్తావు. ఇంకా అది నిన్ను కనెక్ట్ చేస్తుంది, ఇంకా ఎస్. చాలా తొందరగా కనెక్ట్ చేస్తుంది. ఒక్కసారి నీకు ధ్యానం రుచి తగిలిందనుకో, ఇంకా నీకు ఎవడు చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానం చాలామంది బలవంతంగా చెయ్యి చెయ్యి అని పేరెంట్స్ చెప్తుంటారు పిల్లలకి. అదిగా చెప్పాల్సింది, నువ్వు మౌనంగా ఉండు నాయన కాసేపు, ఓకే, నువ్వు ఈ బుక్ చదువు నాయన అని వాళ్ళతో చదివించాలి. ఇవి 2 చేస్తే ధ్యానం వాళ్ళే చేస్తారు. దాని తర్వాత ధ్యానం అద్భుతంగా కుదురుతుంది, అద్భుతమైన అనుభవాలు పొందొచ్చు. ఎస్. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఈ 40 రోజులు మీరు చేసిన మౌన ధ్యానం వల్ల మీకు ఎలాంటి లాభాలు కలిగాయి అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. కొత్త వ్యక్తులు ఎవరైతే ధ్యానంలో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గైడెన్స్ కింద నిలుస్తుంది. సో ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.